హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనం కంప్లీట్‌గా ఏపీ బైపీసీ స్టూడెంట్స్‌కి ఫార్మసీ, ఫార్మా డి కౌన్సెలింగ్‌కి సంబంధించి ఫుల్ క్లారిటీ అయితే ఇస్తామండి. సో ఫార్మసీ కౌన్సెలింగ్‌కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ గైడెన్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరు కూడా మన యూట్యూబ్ ఛానల్ వచ్చే వీడియోస్‌ని స్కిప్ చేయకండి. ఎందుకంటే మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్, అదేవిధంగా ఫుల్ గైడెన్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో ఇది అండి ఏపీ బైపీసీకి సంబంధించి అఫీషియల్ వెబ్‌సైటు. ఇక్కడ మీరు లింక్ చూస్తున్నారు కదా! సో ఇది మీరు ఏపీ ఎస్‌హెచ్‌ఐ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ వెబ్‌సైట్ అయితే వస్తుంది. సో ఇదే వెబ్‌సైట్‌లో మీకు ఈ లింక్ కూడా కనిపిస్తుంది. ఒకవేళ మీరు గూగుల్ క్రోమ్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే, లేదు అనుకున్నట్లయితే మన డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేసాం. అక్కడికి క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ వెబ్‌సైట్ అయితే డైరెక్ట్‌గా అయితే ఓపెన్ అయితే అయిపోతుంది. ఓకేనా? సో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. చిన్న అనౌన్స్మెంట్. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు వచ్చేసరికి శాస్త్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు. వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి సో మొత్తం టోటల్‌గా 5 colleges శాస్త్ర ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, శాస్త్ర ఫార్మాస్యూటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, దీంతో పాటుగా శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్ అయితే శాస్త్ర నర్సింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కింద అయితే వస్తాయి. సో వీటిలో వచ్చేసరికి బి ఫార్మసీ, ఫార్మా డి, ఎం ఫార్మా, డిప్లొమా, ఫిజియోథెరపీ, బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సుకు సంబంధించి ఈ సీట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో మీలో ఎవరైనా సరే ఖచ్చితంగా కూడా మీ వెబ్ ఆప్షన్స్లో కానీ అడ్మిషన్ ప్రాసెస్లో కూడా సో ఈ కాలేజ్ని పెట్టడానికి ట్రై అయితే చేయండి. బెస్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్, దాంతో హాస్టల్ ఫెసిలిటీ, ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లోని వీళ్ళు చాలా ప్రామిసింగ్ అయితే ఉంటారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ చూసినట్లయితే మీకు క్లారిటీగా అయితే ఇచ్చారు. మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం క్లిక్ చేస్తాం. సో డీటెయిల్ నోటిఫికేషన్ మీద సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే పీడిఎఫ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇందులో ఏంటంటే క్లారిటీగా అయితే ఇచ్చారు. సో అసలు కౌన్సిలింగ్ ఎలా జరుగుతుంది, సో ఏ డేట్లో జరుగుతుంది అని చెప్పేసి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది కేవలం బీటెక్ మనకి ఫార్మసీ, ఫార్మడీయే కాదు. సో ఓకేనా, ఇది ఫార్మసీ కౌన్సిలింగ్ కూడా. ఓకే, దీంతో పాటే ఫార్మసీతో పాటే మనకి ఫార్మా డి కూడా ఇచ్చారు. ఓకే, సో ఫార్మా డి కూడా ఇచ్చారండి. దీంతో పాటే చూసినట్లయితే ఇక్కడ హైలైట్ చేస్తున్నాను, బయోటెక్నాలజీ, ఓకే, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఫార్మా డి కాకుండా. ఓకేనా, సో ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారండి. ఓకేనా, ఇక్కడ మొత్తం చూసినట్లయితే బయోటెక్నాలజీకి ఇచ్చారు, ఫుడ్ టెక్నాలజీకి ఇచ్చారు, ఫుడ్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారండి, ఫార్మాస్యూటికల్ ఇంజనీరింగ్ కూడా ఇచ్చారు. ఫార్మసీ, ఫార్మా డి కాదు అండి, అది వేరే, అది కంప్లీట్గా వేరే, అవి ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో ఇలాగా కంప్లీట్గా ఒక 5 కోర్సెస్ వరకు కూడా, ఒక 1, ఒక 2, ఒక 3, ఒక 4, ఒక 5, ఒక 6, ఓకే, ఒక 5, మొత్తం 5 కోర్సెస్ సంబంధించి నోటిఫికేషన్ ఇది బైపీసీ స్టూడెంట్స్కి మాత్రమే. ఎంపీ స్టూడెంట్స్కి అయితే ఫార్మసీ, ఫార్మా డి మాత్రమే ఇచ్చారు. బట్ బైపీసీ స్టూడెంట్స్కి ఏంటంటే మొత్తం ఈ 5 కోర్సులు కూడా అడ్మిషన్స్ అనేవి ఇదే వెబ్సైట్ పెట్టుకోవడానికి మనకు ఆప్షన్ అయితే ఇచ్చారు. ఓకేనా, సో ఇక్కడ డేట్స్ చూసుకుందాం. ఇక్కడ డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు ఆన్లైన్ పేమెంట్ అండ్ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చారు. సో ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ రిజిస్ట్రేషన్ అంటే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఫిల్ చేసి ఆ అమౌంట్ అయితే పే చేసినట్టయితే మీరు రిజిస్టర్ అవుతారు కౌన్సిలింగ్కి. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ అన్ని పెట్టుకోవచ్చు అనమాట. సో ఓకేనా, మీ ఇంటర్వ్యూకి సంబంధించి డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క ఎంసెట్ సంబంధించి డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీరు కంప్లీట్గా మీ ఇన్కము, మీ క్యాస్ట్, మీ ఆధార్ కార్డు, మీ స్టడీ సర్టిఫికేట్స్ మొత్తం ఇచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి. సో రిజిస్ట్రేషన్ వీడియో మీకు కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఒక 50 కామెంట్స్ కానీ రిజిస్ట్రేషన్ వీడియో అని చెప్పి వచ్చినట్లయితే మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ వీడియో అయితే చేస్తాము. సో మరి ఏంటంటే ఎంత గైడెన్స్ ఇస్తామంటే మీరే మీ ఫోన్లో ఓన్గా కూర్చొని ఏ నెట్ సెంటర్కి వెళ్ళకుండా, ఎక్కడికి వెళ్ళకుండా మీరే మీ ఓన్గా అంటే ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. సో కానీ మీ ఫోన్లోనే ఎటువంటి రిజెక్షన్ రాకుండా ఫుల్ క్లారిటీగా అయితే ఇస్తామండి. ఓకేనా, సో ఆ వీడియో కావాలనుకున్నట్లయితే ఏం చేయాలి, ఆ వీడియో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ వీడియో అని చెప్పేసి కామెంట్ చేయాలి. సో అలా చేస్తే ఖచ్చితంగా ఇస్తానండి, ఆ వీడియో చేసి పెడతాను. ఓకేనా, సో ఏ సెంటర్కి వెళ్ళి 100 రూపీస్ వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో వాళ్ళకన్నా బాగానే మేము చేస్తాం. ఓకే, దీంతో పాటు ఇక్కడ 30, 11, 12 అయితే ఇచ్చారండి. అంటే ఎల్లుండి నుంచి మీకు డిసెంబర్, ఓకే, డిసెంబర్ 5th వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. బైపీసీ స్టూడెంట్స్, ఎంపీ స్టూడెంట్స్ సపరేట్గా ఉంటుందండి. ఎంపీసీ స్టూడెంట్స్ సపరేట్ కౌన్సిలింగ్ ఇస్తారు. ఓకేనా, బైపీసీ స్టూడెంట్స్కి 30 నవంబర్ నుంచి, ఓకే,
డిసెంబర్ వరకు కూడా అప్రాక్సిమేట్ మీకు 6 డేస్ అయితే ఇచ్చారు. డిసెంబర్ 5, 5th వరకు కూడా మీకు టైం అయితే ఇచ్చారండి. ఆ లోపల ఎంతమంది బైపీసీ స్టూడెంట్స్ ఉంటారు, ఏపీ సెట్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళు, బీ ఫార్మసీ, ఫార్మాటిక్‌కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటారు. సో, వాళ్ళు పెట్టుకోవచ్చు. దీనికి బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్, పారామెడికల్ కౌన్సిల్‌కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఎంసెట్ క్వాలిఫై అయితే పెట్టుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. సో, క్వాలిఫై అయితే చాలు పెట్టేసుకోవచ్చు. నథింగ్ ఈజ్ ప్రాబ్లమ్. ఓకే. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఓకే. దీంతో పాటే ఆహ్, ఎవరైనా ఆన్‌లైన్ వెరిఫికేషన్ సర్టిఫికేట్స్ అనమాట. సో, ఓకేనా. సో, మీరు ఏదైనా అప్లోడ్ చేశారనుకోండి డాక్యుమెంట్స్, అవి ఆన్‌లైన్‌లో వెరిఫై అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూపిస్తున్నారు కదా! సో, డేట్స్ ఇచ్చారు. అదేంటో కూడా ఇచ్చారు. సో, ఆన్‌లైన్‌లో ఏంటంటే వెరిఫై అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఆన్‌లైన్‌లోని ఈచ్ అండ్ ఎవ్రీ సర్టిఫికేట్, మీ ఆధార్ కార్డు, మీ క్యాస్ట్, మీ రేషన్ కార్డ్ అన్నీ వెరిఫై అవుతాయండి. అవన్నీ ఫుల్ క్లారిటీగా పెట్టండి. సో, ఏ డాక్యుమెంట్ కూడా బ్లర్‌గా లేకపోతే కంప్రెస్ చేసి బాగా అక్షరాలు కనిపించిన విధంగా పెట్టినట్లయితే అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. మళ్ళీ మీరు హెచ్ఎల్‌సీకి అయితే వెళ్ళాలి. సో, హెచ్ఎల్‌సీ అంటే ఏంటి? ఆన్‌లైన్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది? దీంతో పాటు ఆన్‌లైన్ వెరిఫికేషన్‌లో ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఏంటి అని చెప్పేసి అవన్నీ ఒక క్లారిటీ వీడియోస్ అయితే వస్తాయి. సో, ఓకేనా. సో, ప్రెజెంట్ వచ్చేసరికి ఏంటంటే ఆన్‌లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎప్పటి నుంచి జరుగుతుందంటే 2/12 నుంచి డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 6 వరకు కూడా మీకు ఆన్‌లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఓకేనా. దీంతో పాటే నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ వెబ్ ఆప్షన్స్. ఓకే. సో, అంటే మీకు 30థ్‌న రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. సెకండ్‌న ఆన్‌లైన్ వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది. దీంతో పాటే మీరు వెబ్ ఆప్షన్స్ అంటే పలానా కాలేజ్ ఉంటుంది కదా! సో, ఇక్కడ కాలేజెస్ ఉంటాయి. సో, పలానా కాలేజ్ లిస్ట్ ఆఫ్ కాలేజ్ ఇస్తారు కదా! సో, మాకు ఈ కాలేజ్ ఫస్ట్, ఈ కాలేజ్ సెకండ్, ఈ కాలేజ్ థర్డ్ అని చెప్పేసి. సో, ఆ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ వచ్చేసరికి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. సో, వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటన్నట్లయితే మీరు డైరెక్ట్‌గా మీకు నచ్చిన కాలేజ్, మీరు ఏం కాలేజ్ అయితే మీ దగ్గరలో పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజీలు మొత్తం పెట్టుకుంటారు. ఓకేనా. ఆ తర్వాత ప్రాసెస్ ఏంటంటున్నట్లయితే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీకు చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. డిసెంబర్ 8కి అయితే ఇచ్చారు. ఓకే. డిసెంబర్ 8న మీరు ఏదో వెబ్ ఆప్షన్స్ పెట్టారో సో, అవి కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అంటే ఏమైనా అటు ఇటు చేసుకోవచ్చండి. సో, ఆ వెబ్ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఆ సీక్వెన్స్ కానివ్వండి, లేకపోతే నచ్చని కాల్స్ తీసేయడం అవ్వనటు అన్నీ. ఓకే. దీంతో పాటే అలాట్‌మెంట్ ఆఫ్ సీట్స్ అంటే మీకు సీట్ వస్తుందండి. సో, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టారు కదా! ఈ వెబ్ ఆప్షన్స్ అని పెట్టినప్పుడు మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే వస్తుంది. సో, ఆ కాలేజ్ మీకు మీకు ఆ సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్‌లో మీకు ఏ కాలేజ్ వచ్చింది, మీకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎంతుంది, ఓకే. మీకు ఎప్పటికల్లా రిపోర్ట్ చేయాలని చెప్పేసి మొత్తం క్లారిటీ అయితే ఇస్తారు. ఓకే. దీంతో పాటు నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్ అయితే ఇచ్చారండి. సో, ఆ సీట్ అలాట్‌మెంట్ వచ్చిన డిసెంబర్ 11th నుంచి 14th వరకు కూడా ఈ 4 డేస్ అయితే మాత్రం టైం అయితే ఇచ్చారు. మీరు ఈ 4 డేస్‌లో ఖచ్చితంగా కాలేజ్‌కి వెళ్లి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి? సెల్ఫ్ రిపోర్టింగ్‌కి ఏ డాక్యుమెంట్స్ పట్టుకొని వెళ్ళాలి? సెల్ఫ్ రిపోర్టింగ్ అప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియోస్ కంప్లీట్‌గా మాట్లాడుకుందాం. సో, ఇది షెడ్యూల్ వచ్చేసరికి అనమాట. ఓకేనా. సో, ఫార్మసీకి సంబంధించి నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో హెల్ప్‌లైన్ సెంటర్స్ అంటే ఏంటి? రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి క్లారిటీగా ఈ వీడియో మాట్లాడడం జరుగుతుందండి. సో, ప్రస్తుతానికైతే ఇది వీడియో. చెప్తున్నాను కదా! నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి ఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, సో ఫుడ్ ఇంజినీరింగ్, సో ఈ విధంగా ఇటువంటి కోర్సులకు సంబంధించి కౌన్సిలింగ్, ఓకేనా. ఈ యొక్క 5 కోర్సులకి సంబంధించి కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఈ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్వశ్చన్ అడుగుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో మొత్తం 6 కోర్స్ అంటే మర్చిపోయాను లాస్ట్‌లోని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.